అజారుద్దీన్కి సంబంధించి ఏమైంది? నేడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణం. విమర్శలు వస్తున్నా పట్టించుకొని సర్కార్. అక్కడ ఉన్నది యనుమల రేవంత్ రెడ్డి. ఆయన అసలు దేన్ని పట్టించుకోడు. ఆడ ఉన్నది ఏంటంటే మొండిగట్టం. ఆయన ఏమనుకుంటాడో కదా, అది తప్ప ఒప్ప, ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఈ సందర్భంలో మనం ఓటమి భయాన్ని ఒప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం నిలబెట్టిన తర్వాత ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 60% పైగా కూడా మైనార్టీలు ఉన్నారు. ఆ మైనార్టీ ఓటు బ్యాంకు మనం డైవర్ట్ చేయాలి. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఇక్కడ మీ అందరి తెలియని విషయం ఏంది? అటు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది, దాంతోపాటు మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మైనార్టీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు లాక్కోవాలంటే అజారుద్దీన్కి మేము మంత్రి పదవి ఇస్తామనే కోణంలో చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఏంది అంటే దాదాపుగా హోంశాఖ ఇస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. నాకున్న సమాచారం మేరకు హోంశాఖ కానీ ఇతర ఏ శాఖలు ఇచ్చినా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏంది అంటే అజారుద్దీన్కి హోంశాఖ ఇచ్చినా కూడా ఇది ఏంది అంటే ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకోవడానికి ఈ శాఖ ఇస్తున్నారేమో. వ్యూహరచన అంటే భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహరచనలో భాగంగానే ఇది జరుగుతున్నదేమో అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి విమర్శలతున్న పట్టించుకొని సర్కార్. ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణపై రచ్చ. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏమున్నది, నేను ఏదో ఒకటి నటిస్తా, నువ్వేం చేయాలంటే అడిగి పోయి కంప్లైంట్ చేయి, ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. అక్కడ ముస్లిం ఓటర్లకు సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు, అజారుద్దీన్కి నేను మంత్రి పదవి ఇస్తున్నా, పలానా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చిళ్ళు, వాళ్ళందరూ ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల ఆగిపోయింది, గిది నా ప్రయత్నం చేస్తా, మీరు పోయి బీజేపీ వాళ్ళు అందరు పోయి ఆపుర్రి, నేను కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి కాబట్టి నేను మంత్రి పదవి ఇస్తా అనే చెప్పుకునే కోణం తప్ప ఇంకేమైనా ఉన్నదా? దోబూచులాట కార్యక్రమం ఇది. సో మొత్తానికి ఈయనకి ఎందుకు ఇస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం. ఇగో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వద్దు, ఎన్నికల వేళ మంత్రివర్గం విస్తరణ ఎలా, ముస్లిం ఓట్లను తిప్పుకోవాలని ప్లాన్. ఇది రాజకీయం పన్నాగమే అవుతుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తారా, కేబినెట్ విస్తరణ వెంటనే అడ్డుకోండి, ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు. ఇగో ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ ఎన్నికల సమయంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారు అనే ఒక టాపిక్ డైవర్షన్ కూడా చేస్తాడు. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ అనేది మైండ్ బ్లాస్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ఆయన టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఆటోమేటిక్గా జూబ్లీహిల్స్ ఎన్నికలను గెలిపిస్తే మనకు మంత్రి పదవి వచ్చింది, గెలిపే ముందుకే ఒకవేళ గెలిపిస్తే ఇంకేమి ఇస్తాడో రేవంత్ రెడ్డి అనేది ఒక డైలమాలా వేసే ఆలోచన కూడా చేస్తాడు. ఆయన ఆలోచన తీరు అట్లనే ఉంటుంది. ఇక